హాయ్ ఫ్రెండ్స్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. 2025 అయితే నార్మల్గా గడిచిపోయింది. కొత్త సంవత్సరానికి వెల్కమ్. 2025లో ఎన్నో చూసామంటే అవి చాలా రకాలుగా ఉన్నవి. అవేంటంటే ఈ రక్త సంబంధాలు కానీ, ఫ్రెండ్షిప్ కానీ, బయట జనాలు కానీ చాలా మారిపోయారు. కనబడితేనే అన్నీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అనుకునే వాళ్ళు మనం కనబడలే అంటే మనం గుర్తు చేసుకునే వాళ్ళు కూడా లేరు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక 5-10 ఇయర్స్ ముందు హ్యాపీ న్యూ ఇయర్ 31st వచ్చిందంటే ఆ రోజు రాత్రి 12 గంటలకి మనం కూర్చొని లిస్ట్ చేసుకొని ప్రతి ఒక్కరికి వీళ్ళకి ఫోన్ చేయాలి. వీళ్ళకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరిని, అవన్నీ పేర్లు చెప్పాలంటే బాగుండదు, ప్రతి ఒక్కరికి లిస్ట్ చేసి ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేదాకా నిద్రపోకపోయేది. అలాంటిది ఇప్పుడు ఒంటరిగా హ్యాపీ న్యూ ఇయర్ గడుపుకోవాల్సి వస్తుంది. అలాంటి రోజులలో ఉన్నాం మనమైతే. నాకు తెలిసి నా ఒపీనియన్ అవునా కదా మీరు కామెంట్ చేయండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఎట్లున్నాయంటే అనుకున్న వాళ్ళు కాదు, మనకు ఎవరైతే మెసేజ్ చేస్తారో వాళ్ళే వాళ్ళు, మనకు ఎవరు చేస్తారో ఎవరు చేయరు. అదనమాట. అలాంటి సిచ్యువేషన్ జనరేషన్లో ఉన్నాం మనం. నాకు తెలిసి మీరు కామెంట్ చేయండి, మీకేమనిపిస్తుందో మీకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మర్చిపోకండి, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.